హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు యూత్ కాంగ్రెస్ నేతలు. బీజేపీ నేతలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు బీజేపీ కాంగ్రెస్ నేతలు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు కాంగ్రెస్ నేతలు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు యూత్ కాంగ్రెస్ నేతలు. బీజేపీ నేతలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు బీజేపీ కాంగ్రెస్ నేతలు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు కాంగ్రెస్ నేతలు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అమిత్ షా అదేవిధంగా ప్రియాంక గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ యూత్ శ్రేణి బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చాయి. అయితే బీజేపీ శ్రేణులు అదేవిధంగా యూత్ కాంగ్రెస్ శ్రేణులు పరస్పరం ఒకరిపైన ఒకరు దాడి చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు ఇంతసేపు ఉండే పోలీసులు కూడా రెండు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. మనం ఒకసారి విజువల్లో చూడొచ్చు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కోడిగుడ్లు రాళ్లతోని దాడి చేయడంతో పలువురు బీజేపీ నేతలకు కూడా గాయాలైనాయి. దీంతో పాటు బీజేపీ శ్రేణులు కూడా కర్రలతోని యూత్ కాంగ్రెస్ నేతలపైన కూడా దాడి చేశారు. ఒకరినొకరు పరస్పర విమర్శలు చేసుకుంటూ పార్టీ కార్యాలయం లోపలికి ఒకరొకరు నెట్టుకునే పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపించింది. రెండు వర్గాలను కూడా పోలీసులు చెదరగొట్టడం జరిగింది. వెంటనే ప్రియాంక గాంధీ పైన బీజేపీ నేతలు చేసినటువంటి వ్యాఖ్యలు క్షమాపణలు చేయాలి. అదేవిధంగా అమిత్ షా కూడా క్షమాపణలు చెప్పాలంటూ కూడా యూత్ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి. రెండు వర్గాలకు సంబంధించి పోలీసులు అయితే ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ పలువురు కార్యకర్తలకు రాళ్లు బలంగా తాకడంతో కొంతమంది కార్యకర్తలకు కూడా బలంగా గాయాలయ్యాయి. కోడిగుడ్ల దాడి కూడా జరిగింది. పరస్పరం రెండు వర్గాలను అయితే పోలీసులు ప్రజెంట్ అయితే ఇప్పుడు చెదరగొట్టారు. పార్టీ కార్యాలయంలో భారీ బందోబస్తును కూడా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా కూడా ఇటు అమిత్ షా వ్యాఖ్యలు కానీ రీసెంట్గా ఢిల్లీకి సంబంధించినటువంటి ప్రచారంలో ఢిల్లీ ఎంపీ చేసినటువంటి ప్రియాంక గాంధీ పైనటువంటి చేసిన వ్యాఖ్యలపైన కాంగ్రెస్ శ్రేణులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ తరుణంలోనే యూత్ కాంగ్రెస్ నేతలందరూ కూడా ఈరోజు బీజేపీ పార్టీ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే మేము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే బీజేపీ శ్రేణులే మా పైన దాడికి యత్నించారని చెప్పి యూత్ కాంగ్రెస్ నేతలు చెప్పగా బీజేపీ శ్రేణులు మాత్రం వాళ్ళే ముందుగా రాళ్ల దాడి చేయడంతో మేము కర్రలతోని దాడి చేశామని చెప్పి కూడా బీజేపీ శ్రేణులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పరిస్థితి మొత్తంగా కూడా అదుపులోకి రావడం జరిగింది. బీజేపీ మాత్రము ఈ దాడికి సంబంధించి కూడా మరి కాసేపట్లో ముఖ్య నేతలు మీడియా సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ కూడా సంబంధించి ప్రియాంక గాంధీ పైన ఈ వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోము, వెంటనే బీజేపీ శ్రేణులు క్షమాపణ చెప్పాలని
తీసుకోవాలంటూ కూడా ఇటు యూత్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా కూడా ఈ దాడిలో బీజేపీకి సంబంధించి ఒకరిద్దరు ప్రధాన నాయకులు కాసం వెంకటేశ్వర్లు తో పాటు పలువురి నాయకులు కూడా కొంత గాయాలైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకేసారి కోడిగుడ్లు రాళ్ళతోని వాళ్ళు దాడి చేశారని చెప్పి బీజేపీ శ్రేణులు చెప్తుంటే కర్రలతోనే మా పైన దాడికి ఎత్తించారని చెప్పి కూడా యూత్ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మొత్తంగా కూడా ఇటు రెండు పార్టీల మధ్య ఈ వివాదం అయితే తీవ్రస్థాయికి చేరింది. పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్లడంతో పోలీసులు అయితే ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి ఇటు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద మొత్తంగా కూడా బారిగేడ్స్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ మొత్తం కూడా క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు వెహికల్స్ను కూడా అలో చేస్తలేరు. అయితే బీజేపీ దీనికి సంబంధించి కూడా తీవ్రంగా పోలీసులు ఇక్కడి వరకు వస్తుంటే ఏం చేశారని చెప్పి వారు బీజేపీ శ్రేణులు కూడా వ్యాఖ్యానించినటువంటి సందర్భం మనకు కనిపిస్తున్నది. మొత్తంగా కూడా యూత్ కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీకి సంబంధించి పరస్పర దాడులతోనైతే ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది. వీరి పరస్పరం ఇరువురు అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇటు యూత్ కాంగ్రెస్ కానీ బీజేపీ శ్రేణులు కూడా ఇరువురు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేందుకు వెళ్లే ఆస్కారం ఉండడంతో రెండు పార్టీల మధ్య ఇటు గాంధీ భవన్ వద్ద కావచ్చు అదేవిధంగా బీజేపీ పార్టీ ఆఫీస్ వద్దనైతే భారీగా పోలీసులు అయితే మోహరించారు. ఎవరు కూడా ఇటు పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వెళ్లకుండా బీజేపీతో పాటు అటు గాంధీ భవన్ వద్ద కూడా పోలీసులు అయితే పెద్ద సంఖ్యలో మోహరించినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నది. మొత్తంగా ఇటు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కానీ బీజేపీ నేతలు ప్రియాంక గాంధీపై చేసినటువంటి వ్యాఖ్యలపైన అయితే కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలుపుతుంది. దానికి అనుగుణంగానే బీజేపీ శ్రేణులు కూడా ఈ దాడిని ఖండిస్తున్నాయి. బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులపైన దాడిని ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోమని చెప్పి కూడా బీజేపీ శ్రేణులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నది. శ్రవంతి. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.